అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సత్య స్టడీ సర్కిల్. ఈ రోజు క్లాస్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నెంబర్ సిస్టమ్ మీద క్వశ్చన్స్ ఏ విధంగా ఫామ్ అవుతాయి, ఏ విధంగా అడుగుతాడు అనేది మనం తెలుసుకోబోతున్నామండి. ఇంతకుముందు నెంబర్ సిస్టమ్ మీద బేసిక్స్ వీడియోస్ చేసామండి. అది చూడలేనట్లయితే అది చూసిన తర్వాత ఇది చూస్తే ఇంకా చాలా బాగా అర్థమవుతుందండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ తెలుసుకోబోయేది ఏంటంటే మొదటి n సరి సంఖ్యల మొత్తానికి ఫార్ములా ఏంటంటే n × n+1 అండి. అదేవిధంగా మొదటి n బేస్ సంఖ్యల మొత్తానికి ఫార్ములా ఏంటంటే n² అండి. అదేవిధంగా మొదటి n సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా ఏంటంటే n × n+1/2 అండి. మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తానికి ఏంటంటే n × n+1 2n+1/6 అండి. అదేవిధంగా మొదటి n సహజ సంఖ్యల గణాల మొత్తానికి ఫార్ములా ఏంటంటే n² × n+1² 4 అండి. సో మనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఈ ఫార్ములాస్ అన్నీ కూడా మనకు చాలా బాగా యూజ్ అవుతాయండి. సో ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ ప్రాబ్లం చూద్దామండి. మొదటి 30 సహజ సంఖ్యల మొత్తం ఎంత అని అడిగాడండి. అంటే దీనికి ఫార్ములా ఏంటండి, సహజ సంఖ్యల మొత్తం ఎంత అంటే n × n+1/2 అండి. ఓకేనా. ఇక్కడ n అంటే ఎంత అండి, 30 అండి. సో n అంటే 30. ఇప్పుడు ఈ 30ని ఈ ఫార్ములాలో ప్రతిక్షేపిద్దామండి. సో 30 × 30+1/2 అంటే 30 × 31/2 అండి. 2 ఒకట్లు 2 15. సో 15 ఒకట్లు 15 1 15 3 45 1 46. సో ఇది ఆన్సర్ వస్తుందండి. మొదటి 30 సహజ సంఖ్యల మొత్తం ఎంత అంటే 465 ఆన్సర్ వస్తుందండి. అదేవిధంగా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. మొదటి 50 సహజ సంఖ్యల మొత్తం ఎంత అని అడిగాడండి. సో దీని ఫార్ములా ఏంటండి, n × n+1/2. సో ఇక్కడ n అంటే ఎంత అండి, 50 అండి. సో ఈ విలువని దీంట్లో ప్రతిక్షేపిద్దామండి. అంటే 50 × 50+1/2 అండి. సో 2 ఒకట్లో 2 25లో అంటే ఎంత అండి, 25 × 50 1 అండి. సో 25 ఒకట్లో 25 2 25 125 +2 127. సో 1275 ఇది ఆన్సర్ వస్తుందండి. మొదటి 50 సహజ సంఖ్యలు మొత్తం ఎంత అంటే 1275 అండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 10 యొక్క మొదటి 25 గుణిజాలు మొత్తం ఎంత అని అడిగాడండి. సో ఈ మొదటి 25 గుణిజాలు మొత్తం అంటే ఇది ఏ రూపంలో ఉందండి, సహజ సంఖ్యల రూపంలో ఉంది కదా, సహజ సంఖ్యల మొత్తం రూపంలో. సో దీనికి ఫార్ములా ఏంటి అంటే k × n × n+1/2 అండి. సో ఈ 10 యొక్క మొదటి 25 గుణిజాలు మొత్తం ఎంత అంటే ఈ n అంటే ఎంత వస్తుందండి, 25 వస్తుందండి. సో ఇక్కడ k అంటే ఈ 10 వస్తుందండి. ఓకేనా. ఈ వాల్యూస్ ఈ ఫార్ములాలో ప్రతిక్షేపిద్దామండి. 10 × 25 × 26 అండి /2. 2 ఒకట్లో 2 13లో. సో 10 × 25 × 13 అండి. సో 13 5 65 13 26 +32 × 10. సో 3250 ఇది ఆన్సర్ వస్తుందండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 100 నుండి 150 వరకు గల అన్ని సహజ సంఖ్యల మొత్తం ఎంత అని అడిగాడండి. సో ఈ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేద్దాం అంటే ముందు 150 వరకు ఉన్న సహజ సంఖ్యల మొత్తం కనుక్కుంటామండి. ఆ తర్వాత 100 వరకు ఉన్న సహజ సంఖ్యల మొత్తం కనుక్కుంటామండి. సో ఈ 150 సహజ సంఖ్యల మొత్తం నుండి 100 సహజ సంఖ్యల మొత్తం తీసేస్తే అప్పుడు 100 నుండి 150 వరకు ఉన్న సహజ సంఖ్యల మొత్తం వస్తుంది కదండి. సో ఇదే విధంగా దీనికి ఫార్ములా ఏంటి అంటే n × n+1/2 అండి. ఎందుకంటే సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా ఇది కాదు. ఇప్పుడు 150 యొక్క సహజ సంఖ్యల మొత్తం కనుక్కుందామండి. 150 × 151/2 2 ఒకట్లో 2 75. ఓకేనా. 151 × 75 5 25 2 5 ఒకట్లో 5 2 7 7 ఒకట్లో 7 7 35 3 7 ఒకట్లో 7 3 10 5 12 13 1 1 1. సో ఎంత వచ్చిందండి, 11,325 వచ్చిందండి. 100 వరకు సహజ సంఖ్యలు మొత్తం కనుక్కుందామండి. సో 100 × 100+1/2 అండి. 2 ఒకట్లో 2 50 అండి. సో 50 × 101 అండి.
సో 0 0 5 1 5 5 0 0 5 1 5. సో ఈ వాల్యూ నుండి ఈ వాల్యూ తీసేస్తే మనకి ఈ 100 నుండి 150 వరకు ఉన్న అన్ని సహ సంఖ్యల మొత్తం వాల్యూ వస్తుందండి. సో 5050, 5లో 0 తీస్తే 5, 12లో 5 తీస్తే 7, 12లో 0 తీస్తే 2, 10లో 5 తీస్తే 5. సో ఆన్సర్ ఎంత వస్తుందండి? 5275. ఇది ఆన్సర్ వస్తుందండి. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 10 నుండి 90 వరకు గల అన్ని సహ సంఖ్యల మొత్తం ఎంత అని అడిగాడండి. సో ఇలాంటి వాటికి మనం ఎలా ప్రాబ్లం సాల్వ్ చేద్దాం అంటే 1 నుండి 90 వరకు సహ సంఖ్యల మొత్తం కనుక్కుంటామండి. ఆ తర్వాత 1 నుండి 9 వరకు సహ సంఖ్యల మొత్తం కనుక్కుంటామండి. సో ఈ వాల్యూ నుండి ఈ వాల్యూ తీసేస్తే అప్పుడు మనకి 10 నుండి 90 వరకు గల అన్ని సహ సంఖ్యల మొత్తం ఎంతో అది వస్తుందండి. సో 90 వరకు గల సహ సంఖ్యల మొత్తంకి ఫార్ములా ఏంటండి? 90 × 90 + 1/2. ఎందుకంటే అంటే సహ సంఖ్యల మొత్తం ఫార్ములా ఏంటంటే n × n + 1/2 కాబట్టి. ఓకేనా? 2 1 2 45. ఓకేనా? 45 × 91 అండి. సో ఇది ఎలా చేస్తాం? 45 91, 5 4 + 9 4, 9 4 36 + 4 40 వస్తుందండి. 4095. ఇప్పుడు మనం 1 నుండి 9 వరకు సహ సంఖ్యలు మొత్తం కనుక్కుంటామండి. సో 9 × 10/2. 2 1 2 5, 9 5 45 అండి. సో ఈ వాల్యూ నుండి ఈ వాల్యూ తీసేస్తే 45 తీసేస్తే అప్పుడు 10 నుండి 90 వరకు గల అన్ని సహ సంఖ్యల మొత్తం వాల్యూ వస్తుందండి. సో 5లో 5 తీస్తే 0, 9లో 4 తీస్తే 5, 0 4. ఎంత వచ్చిందండి? 4050 అండి. సో 10 నుండి 90 వరకు గల అన్ని సహ సంఖ్యల మొత్తం ఎంత అంటే 4050 అండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. మొదటి 10 సహ సంఖ్యల వర్గాల మొత్తం ఎంత అని అడగాడండి. సో సహ సంఖ్యల వర్గాల మొత్తం ఫార్ములా ఏంటండి? n × n + 1 2n + 1/6 అండి. సో ఇక్కడ n అంటే ఎంత అండి? 10 అండి. సో ఈ n వాల్యూ ఈ ఫార్ములాలో ప్రతిక్షేపిద్దామండి. సో 10 × 10 + 1 2 × 10 + 1/6 అండి. సో 10 × 11 × 21/6 అండి. ఓకేనా? 3 2 3 7, 2 1 2 5 అంటే 55 × 7, 7 35, 3 7 35, 3 38. సో ఆన్సర్ ఎంత వస్తుందండి? 385. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. మొదటి 25 సహ సంఖ్యల వర్గాల మొత్తం ఎంత అని అడిగాడండి. సో ఫార్ములా ఏంటండి? n × n + 1 × 2n + 1/6 అండి. దేనికండి? సహ సంఖ్యల వర్గాల మొత్తానికి ఫార్ములా అండి ఇది. n అంటే ఎంత అండి? 25 అండి. ఈ n వాల్యూ ఈ ఫార్ములాలో ప్రతిక్షేపిద్దామండి. సో n అంటే ఎంత? 25 × 25 + 1. సో 2 × 25 + 1/6. ఓకేనా? 25 అంటే 26 × 2 25 50 + 1 51/6. ఓకేనా? 3 2 3 1 3 7, 2 1 2 13. ఓకేనా? ఇప్పుడు ఏమి ఇచ్చిందండి? 25 × 13 × 17 అండి. ఓకేనా? సో 17 13 ఎంత అండి? 221 అండి × 25. సో ఎంత అండి? 221 × 25. 25 1 25, 2 25 2 50, 2 5, 25 2 50 + 5 55. సో ఆన్సర్ ఎంత అండి? 5525. ఇది ఆన్సర్ వస్తుందండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. మొదటి 16 సహ సంఖ్యల గణముల మొత్తం ఎంత అని అడిగాడండి. సో సహ సంఖ్యల గణముల మొత్తానికి ఫార్ములా ఏంటండి? n² n + 1² / 4 అండి. సో ఇక్కడ n అంటే ఎంత అండి? 16 అండి. సో
ఈ 16ని ఈ ఫార్ములాలో ప్రతిక్షేపిద్దామండి. సో 16 స్క్వేర్ ఇంటూ 16 ప్లస్ 1 స్క్వేర్ బై 4 అండి. వచ్చండి 16 స్క్వేర్ అంటే 16 ఇంటూ 16గా రాసుకోవచ్చు కదా. అదేవిధంగా 16 ప్లస్ 1 17 అండి. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, 17 స్క్వేర్ రాసుకోవచ్చు కదా బై 4 అండి. 4 4 ఒకటిలో 4 4. సో 4 16లు ఎంత అండి, 64 అండి. 64 ఇంటూ 17 స్క్వేర్ అంటే ఎంత అండి, 289 అండి. సో 289 ఇంటూ 64, 4 36, 4 32, 3 35, 4 8 3 11, 6 9 54, 5 6 8 48, 5 53, 6 2 12, 5 17, 6 9 4 8 1. ఎంత వచ్చిందండి, 18496. ఇది ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. మొదటి 24 సరి సంఖ్యల మొత్తం ఎంత అని అడిగాడండి. సో మొదటి 24 సరి సంఖ్యల మొత్తం ఎంత అని అంటే ఈ సరి సంఖ్యల మొత్తానికి ఫార్ములా ఏంటండి, n ఇంటూ n ప్లస్ 1 అండి. సో ఇక్కడ n అంటే ఎంత అండి, 24 అండి. సో ఈ వాల్యూ దీంట్లో ప్రతిక్షేపిద్దామండి. అంటే 24 ఇంటూ 24 ప్లస్ 1 అంటే 24 ఇంటూ 25 అండి. ఓకేనా. 24 100, 25 2 50 ప్లస్ 1 6. సో ఎంత అండి, 600 వస్తుంది. మొదటి 24 సరి సంఖ్యల మొత్తం ఎంత అంటే 600 అండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 51 వరకు గల అన్ని బేస్ సంఖ్యల మొత్తం ఎంత అని అడిగాడండి. సో ఇప్పుడు మనకి 51 అంటే 51 బేస్ సంఖ్యలు అని అడగలేదండి. 51 వరకు గల అని అంటే 51 వరకు ఎన్ని బేస్ సంఖ్యలు ఉంటాయండి, మనకి మొదటిది 1, లాస్ట్ది ఎంత 51 బై 2 అంటే 52/2 అంటే 26. అంటే మొత్తం ఎన్ని బేస్ సంఖ్యలు ఉన్నాయండి 56 వరకు అంటే 26 ఉంటాయండి. సో బేస్ సంఖ్యల మొత్తానికి ఫార్ములా ఏంటండి అంటే n స్క్వేర్ అండి. అంటే 26 ఇంటూ 26 అండి. సో 26 స్క్వేర్ అంటే ఎంత అండి, 676 అండి. ఇది ఆన్సర్ వస్తుందండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. మొదటి 15 బేస్ సంఖ్యల మొత్తం ఎంత అని అడిగాడండి. సో ఇక్కడ 15 బేస్ సంఖ్యల మొత్తం ఫార్ములా ఏంటండి, n స్క్వేర్ అండి. సో మొదటి 15 అని అన్నాడంటే కంటిన్యూస్గా 15 బేస్ సంఖ్యలు ఉన్నట్టుగా అంటే ఫార్ములా ఏంటండి, n స్క్వేర్. అంటే ఇక్కడ n అంటే ఎంత అండి, 15 అండి. సో n స్క్వేర్ అంటే 15 ఇంటూ 15 అంటే 15 స్క్వేర్ అంటే 225. ఇది ఆన్సర్ వస్తుందండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 1 to 400 వరకు ఐచే భాగించే సంఖ్యలు ఎన్ని అని అడిగాడండి. సో 1 to 400 అంటే మ్యాక్సిమం నెంబర్ ఎంత అండి, 400 అండి. 400 వరకు ఐచే భాగించే సంఖ్యలు అంటే 5తో డివైడ్ చేస్తామండి. 5 8 0. సో మొత్తం 80 వస్తుందండి. సో ఎన్ని సంఖ్యలు భాగిస్తాయి అంటే 80 సంఖ్యలు భాగిస్తాయండి. మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 300 నుండి 700 వరకు ఏడ్చే భాగింపబడే సంఖ్యలు ఎన్ని అని అడిగాడండి. సో అప్పుడు ఏడ్చే భాగింపబడే సంఖ్యలు 300 నుండి 700 వరకు అంటే ముందు 700 వరకు ఎన్ని భాగింపబడతాయండి, 7తోని 7 1 అంటే 100 సంఖ్యలు భాగింపబడతాయండి. అదే 300 లోపు ఎన్ని భాగింపబడతాయండి, 7 4 28, 20 7 14. ఓకేనా. అంటే ఏంటండి, ఈ 100 నుండి ఈ 42 తీసేస్తే అంటే ఎంత అండి, 58 సంఖ్యలు ఏడ్చే భాగింపబడతాయండి 300 నుండి 700 వరకు. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 4000కు ఏ కనిష్ట సంఖ్యను కలిపినా అది 9చే నిశేషంగా భాగింపబడుతుంది అన్నాడండి. అంటే ఈ 4000ని 9చే భాగిస్తే 9 4 36, 9 4 36, మళ్ళీ 9 4 36 అంటే 4. సో 4 ఉంది అంటే ఈ 9చే భాగింపడాలంటే ఇంకెంత కావాలండి, 5 కావాలండి. సో ఈ 4కి 5 కలిపితే 9 వస్తుంది కదా, అప్పుడు నిశేషంగా 9చే భాగింపడుతుంది కదా. సో ఎంత కావాలి అంటే 5 కావాలండి. చూద్దాం. 3000కు ఏ కనిష్ట సంఖ్యను తీసివేస్తే అది 23చే నిశేషంగా భాగింపబడుతుంది అని అడిగాడండి. సో 3000కి ఏ కనిష్ట సంఖ్యను తీసివేసినా అది 23చే నిశేషంగా భాగింపబడుతుంది అంటే 23చే భాగింపబడాలండి. అంటే 23 1 23, 23 3 69, 0కి 0 అంటే ఎంత మిగులుతుందండి, 10 మిగులుతుందండి.
ఓకేనా. ఏ కనిష్ట సంఖ్యను తీసివేస్తే అది 23 చే నిశేషంగా భాగింపడుతుంది అంటే 10 సంఖ్యను తీసివేస్తే అది నిశేషంగా భాగింపబడుతుందండి. అంటే ఇప్పుడు ఎంత అండి 2, 9, 90, 23 చే భాగింపబడుతుందండి. ప్రాబ్లం చూద్దాం. ఒక సంఖ్యను 7 చే భాగిస్తే వచ్చే శేషం 4. సో 7 చే భాగిస్తే వచ్చే శేషం ఎంతండి 4. ఆ సంఖ్య యొక్క రెట్టింపు సంఖ్యను అంటే ఈ సంఖ్య యొక్క రెట్టింపు సంఖ్యను 7 చే భాగిస్తే వచ్చే శేషం ఎంత అని అడగండి. ఈ సంఖ్యను రెట్టింపు చేస్తే శేషం కూడా రెట్టింపు అవుతుంది కదండి. సో దీనికి రెట్టింపు ఎంత అండి ఇంటూ 2 అంటే 8 వస్తుందండి. దీన్ని 7 చే భాగిస్తే శేషం ఏమొస్తుంది అంటే 1 వస్తుందండి.